వైసీపీకి నర్సరావుపేట ఎంపీ రాజీనామా చేశారు. ఈ సందర్భంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఎంపీ కృష్ణదేవరాయలు. కొంతకాలంగా రాజకీయ అనిశ్చితి ఏర్పడిందని, దానికి నేను బాధ్యుడిని కాను అంటూ ఎంపీ కృష్ణదేవరాయలు రాజీనామా చేస్తూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడడం జరిగింది. కొంతకాలంగా రాజకీయ అనిశ్చితి నెలకొందని, దానికి నేను బాధ్యుడిని కాను అంటూ కృష్ణదేవరాయలు పేర్కొన్నారు. వైసీపీకి నర్సరావుపేట ఎంపీ రాజీనామా చేశారు. వైసీపీకి ఎంపీ పదవికి ఎంపీ కృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. రాజకీయంగా కొంత అనిశ్చితి ఏర్పడిందన్న కృష్ణదేవరాయలు దానికి తాను బాధ్యుడిని కానన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంపీ కృష్ణదేవరాయలు వైసీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా వైసీపీలో మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి. సో ఈ నేపథ్యంలో ఎంపీ కృష్ణదేవరాయలు రాజీనామా చేయడం ఆసక్తి నెలకొంది. రాజకీయంగా కొంత అనిశ్చితి ఏర్పడిందని, దానికి తాను బాధ్యుడిని కానంటూ ఈ సందర్భంగా కృష్ణదేవరాయలు పేర్కొనడం జరిగింది. అలాగే క్యాడర్లో కూడా కొంత అనిశ్చితి నెలకొందని, కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారన్నట్లు కూడా కృష్ణదేవరాయలు పేర్కొన్నారు. తన పదవికి ఎంపీ పదవికి అలాగే వైసీపీకి రాజీనామా చేశారు కృష్ణదేవరాయలు. వైసీపీకి ఎంపీ పదవికి ఎంపీ కృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. రాజకీయంగా కొంత అనిశ్చితి ఏర్పడిందన్న కృష్ణదేవరాయలు దానికి తాను బాధ్యుడిని కానన్నారు. అలాగే వైసీపీలో గత కొన్ని రోజులుగా లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నర్సారావుపేటలో కొత్త అభ్యర్థిని ఎంపిక చేస్తుంది అధిష్టానం అన్ని
సమాచారం నేపథ్యంలోనే ఎంపీ కృష్ణదేవరాయలు తన ఎంపీ పదవికి రాజీనామా చేశారన్న వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్కి గురవుతా ఉన్నారు. ఇది ఇందాక చెప్పినట్లు నేను కోరుకుంది కాదు, నేను చేసింది కాదు. ఇది వేరు వేరు కారణాల వల్ల ఇలా ఫ్లైఓవర్ వచ్చింది. దానికి తెరదించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నానో, పార్టీ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ, అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తా ఉన్నాను ఇమీడియట్ ఎఫెక్ట్. దీంతో అన్న కొద్దిగా ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా ఇదంతా కూడా తొలగిపోతుందని చెప్పి ఆశిస్తా ఉన్నాను. నాకు ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఎంతో సహకరించారు. అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నన్ను యంగ్గా ఉన్నా కానీ నన్ను ఎంకరేజ్ చేసి ఎంపీగా నిల్చోబెట్టారు. దానికి అన్ని విధాలుగా కూడా నేను చేయగలిగాను. అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా చేయగలిగాను. అలాగే పార్టీ పరిస్థితి కూడా, పార్టీ పరువును కూడా అన్ని విధాలుగా కూడా పైన నుంచోబెట్టగలిగాను. అలాగే కేవలం అదే కాకుండా ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో ఈ 15-20 రోజుల నుంచి చూశారు. మీ అందరూ కూడా ఏ విధంగా అయితే వారు గట్టిగా కూడా ప్రయత్నించారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర నుంచి కూడా సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.